పూర్వకాలంలో ఇశ్రాయేలు దేశంలో దేవుని శక్తి గొప్ప అద్భుతాల ద్వారా బయల్పరచబడింది. ఆయన ప్రవక్త అయిన ఎలీషా జ్ఞానము మరియు అధికారముతో జీవించాడు. అతని పక్కన అతని నమ్మకమైన సేవకుడైన గేహజీ ఉండేవాడు. గేహజీ ప్రతిరోజు అద్భుతాలు జరగడం చూసేవాడు. కాని లోలోపల అతని హృదయం సంపద మరియు గుర్తింపు కోసం ఆరాటపడింది. ప్రతి ఉదయం గేహాజీ పొద్దున్నే లేచేవాడు. అతడు నీళ్లు తెచ్చి భోజనం సిద్ధం చేసి ప్రయాణికులకు స్వాగతం పలికేవాడు. ఎలీషా సలహా కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారు. ఎలీషా సాదాసీదా జీవితంతో సంతృప్తిగా ఉన్నప్పటికీ గేహాజీ కళ్ళు తరచుగా ధనవంతులైన సందర్శకుల దగ్గర ఉన్న మేలైన వస్త్రాలు, బంగారం మీద పడేవి. అతనిలో ఒక అంతర్మథనం మొదలైంది. ఒకరోజు ఒక గొప్ప యాత్రికుల సమూహం సమీపించింది. అది సిరియా సైన్యాధిపతి అయిన నయమాను. అతను గౌరవనీయుడే, కాని అందరూ భయపడి కుష్ఠురోగంతో బాధపడుతున్నాడు. అతను శక్తిమంతుడు, ధనవంతుడు అయినప్పటికీ అతని హృదయం స్వస్థత కోసం తీవ్రంగా ఆరాటపడింది. ఇశ్రాయేలు ప్రవక్త తనను స్వస్థపరచగలడనే ఆశతో అతడు తనతో పాటు సైనికులను, సేవకులను మరియు ఎంతో సంపదను తీసుకువచ్చాడు. నయమాను ఎలీషా ఇంటికి చేరుకున్నప్పుడు తనకు ఘనస్వాగతం లభిస్తుందని ఆశించాడు. కాని ఎలీషా బయటకు రాలేదు. దానికి బదులుగా ఒక చిన్న సందేశంతో తన సేవకుణ్ణి పంపాడు. వెళ్ళు, యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చెయ్యి, అప్పుడు నీ దేహం తిరిగి స్వస్థపడుతుంది. నయమాను అహంకారంతో రగిలిపోయాడు. నాలాంటి గొప్ప వ్యక్తి ఈ విధంగా తనను తాను ఎందుకు తగ్గించుకోవాలి? అయినప్పటికీ తన సేవకులు నచ్చచెప్పడంతో నయమాను ఆ మాట వినాలని నిర్ణయించుకున్నాడు. నయమాను యొర్దాను నదిలో అడుగుపెట్టే సమయానికి అస్తమిస్తున్న సూర్యుని కిరణాలకు ఆ నీరు తలతలా మెరుస్తోంది. ప్రతి మునకతో సందేహం ఆశతో పెనుగులాడింది. 1, 2, 3 అయినా ఎలాంటి మార్పూ లేదు. 4, 5, 6 నిరాశ బరువెక్కింది. కాని 7వ మునకతో నయామాను నీటి నుండి పైకి లేచాడు. అతని చర్మం స్వచ్ఛంగా పసిపాప చర్మంలా మారిపోయింది. అతని సైనికులలో ఆనందం పొంగిపొర్లింది. వారి కళ్ళెదుటే ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. నయమాను కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ ఎలీషా ఇంటికి వేగంగా తిరిగి వెళ్ళాడు. అతను ఆ ప్రవక్త ముందు సాష్టాంగపడి వెండి, బంగారం మరియు వస్త్రాలను కానుకగా అర్పించాడు. కాని ఎలీషా తన చెయ్యి పైకెత్తి వాటిని తీసుకోటానికి ఎంతో గట్టిగా నిరాకరించాడు. జీవము గల యెహోవా తోడు నేను ఏదీ స్వీకరించను అని అతను ప్రకటించాడు. నయమాను ఎంతగానో బ్రతిమాలాడు. కాని ఎలీషా ససేమిరా ఒప్పుకోలేదు. అతని దృష్టిలో దేవుని కృప అమ్మకానికి కాదు. నయమాను వెళ్ళిపోతుండగా గేహజీ హృదయం దురాశతో రగిలిపోయింది. నా యజమాని ఈ పరదేశిని ఏమీ పుచ్చుకోకుండా వదిలేశారు అని అతను అనుకున్నాడు. కాని అంత ఐశ్వర్యంతో అతను ఉత్తిచేతులతో ఎందుకు వెళ్ళాలి? నేను అతని వెలకే పరుగెత్తి వెళతాను. ప్రవక్తకు సేవ చేసినందుకు నాక్కూడా బహుమానం దక్కాలి కదా. అతనిలో మొదలైన సంఘర్షణ తన విశ్వాసాన్ని జయించింది. చివరికి అతడు తన నిర్ణయం తీసుకున్నాడు. ఎడారి సూర్యుడు పడమటికి వాలి దిగంతానికి ఎర్రని రంగు పులిమాడు. గేహజీ దుమ్ముతో నిండిన దారిలో వేగంగా పరిగెత్తాడు. గాలికి అతని వస్త్రం రెపరెపలాడుతోంది. ఆయాసంతో ఊపిరి అందకపోయినా అతని పరుగులో పట్టుదల తగ్గలేదు. చాలా దూరంలో తమను వెంబడిస్తున్న కుట్రను ఎరుగక నయమాను రథాలు నెమ్మదిగా సాగిపోతున్నాయి. ప్రతి అడుగులో గేహజీ దురాశే అతన్ని ముందుకు పురికొల్పింది. నయమాను గెహజీ పరిగెత్తడం చూసి కంగారుపడి తన రథాన్ని ఆపాడు. గెహజీ వంగి నమస్కరించి అబద్ధం చెప్పాడు. నా యజమాని నన్ను పంపాడు. 2 యువ ప్రవక్తలు ఇప్పుడే వచ్చారు. వారికి వెండి, వస్త్రాలు కావాలని అడుగుతున్నాడు. కృతజ్ఞతతో నిండిన నయమాను హృదయం సంకోచించలేదు. అతను సంతోషంగా గెహజీకి వెండి, మంచి వస్త్రాలు ఇచ్చాడు. గెహజీ నవ్వుతూ మళ్లీ వంగి నమస్కరించాడు. కాని అతని నవ్వు మోసంతో కూడుకొని ఉంది. నయామాను బృందం దూరంగా వెళ్ళిపోగానే గెహజీ తొందరగా వెనక్కి వచ్చాడు. అతను వస్త్రాలను, వెండిని తన ఇంట్లో దాచిపెట్టాడు.
ఆ సంపదతో పాటు తన అపరాధ భావాన్ని కూడా పాతిపెట్టాడు. అతను ఎలీషా దగ్గరకు వెళ్ళినప్పుడు అంతా సాధారణంగా ఉన్నట్లు నటిస్తూ నిటారుగా నిలబడ్డాడు. కాని సత్యం దేవుని కన్నుల నుండి దాచబడదు. ఎలీషా అతడిని చూసి, గెహజీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నెమ్మదిగా గెహజీ అబద్ధం చెప్పాడు. మీ సేవకుడు ఎక్కడికీ వెళ్ళలేదు. కాని ఎలీషా చూపు చాలా సూటిగా ఉంది. ఆ మనిషి తన రథం దిగి నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఇది డబ్బూ బట్టలు తీసుకోవాల్సిన సమయమా? గెహజీ గుండె పగిలిపోయింది. అతని అబద్ధం యొక్క భారం అతన్ని అణిచివేసింది. అతను మాట్లాడలేకపోయాడు. అప్పుడు ఎలీషా దుఃఖంతో ఇలా ప్రకటించాడు, నీవు ఇలా చేశావు కాబట్టి నయమాను యొక్క కుష్ఠురోగం నీకు, నీ సంతానానికి శాశ్వతంగా అంటుకుంటుంది. ఆ క్షణంలోనే గెహజీ చర్మం మంచులా తెల్లగా మారిపోయింది. అతని అత్యాశ యొక్క శాపం అందరికీ కనిపించేలా స్పష్టంగా మారింది. గెహజీ కథ కాలంలో మారుమోగుతుంది. అత్యాశ సంతృప్తినిస్తుందని వాగ్దానం చేస్తుంది, కాని నాశనాన్ని మిగులుస్తుంది. అబద్ధాలు క్షణికమైన లాభాన్ని తీసుకురావచ్చు, కాని సత్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎలీషా నిరాకరణ దేవుని దయ ఉచితమని, వెండితో లేదా బంగారంతో కొనబడదని చూపించింది. గెహజీ పతనం మనల్ని హెచ్చరిస్తుంది. మీ హృదయాన్ని కాపాడుకోండి, అత్యాశ కంటే సత్యాన్ని ఎంచుకోండి, మరియు ప్రభువుకు విధేయతతో నడవండి, ఎందుకంటే ఆయన మార్గాలలో మాత్రమే జీవితముంది.